ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా భయం. ఒకవేళ మొదలు పెట్టేసాం అనుకో, లాభాలు వస్తాయో రాదో, ఆ బిజినెస్ జరుగుతుందో లేదో, నష్టం వస్తే ఏం చేయాలి, ఎట్లా అని ఇలాంటివన్నీ వీళ్ళు ఎప్పుడు కూడా మేము ఈ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతామేమో అని భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే స్ట్రెస్ పెరిగిపోతుంది, తర్వాత యాంగ్జైటీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంకా లిమిటెడ్ ఆపర్చునిటీస్ని మాత్రమే చూడగలుగుతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకంటే ముందు ఒక 200 మంది ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మినిమం చెప్తున్నాను నేను, వీళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ హోటల్ బిజినెస్ అనుకుందాం, ఎక్కడ చూసినా వీళ్ళకి హోటల్సే కనిపిస్తాయి. అయ్యి బాబోయ్, నేను ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకున్నాను, ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయేంటి అని అనిపిస్తుంది. మెడికల్ షాప్ పెట్టాలనుకోండి, మెడికల్ షాప్ పక్కన మెడికల్ షాపు, మెడికల్ షాప్ పక్కన మెడికల్ షాపు కనిపిస్తుంది వీళ్ళకి. అంటే ఇంతకు ముందు లేదంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. వీళ్ళ ఆపర్చునిటీస్ అన్నీ లిమిటేషన్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువ చూడలేరు వీళ్ళు. ఇంకా వీళ్ళు కాంపిటీషన్ ఇందాక అనుకున్నట్టు వీళ్ళు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసేసారనుకో, బై ఛాన్స్ ఏదో ఒక మోటివేషన్ వచ్చి స్టార్ట్ చేసేసారనుకోండి, విపరీతమైన కాంపిటీషన్ ఫేస్ చేస్తారు వీళ్ళు. ఆ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వ్యాపారం జరగట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, తర్వాత లాభాలు రావట్లేదు, నేను రెంట్ కట్టుకోలేకపోతున్నాను, ఉన్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా. దీన్ని ఎలా మార్చుకోవాలి అని అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నవి రిచ్ మైండ్ సెట్ అంటారు. తర్వాత ఇంకా వీళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే వీళ్ళ థాట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. నెగిటివ్గానే వీళ్ళ థాట్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళ నుంచి వీళ్ళు బయటపడాలి అంటే దానికి థాట్స్ మీద అబ్జర్వేషన్ పెట్టాలి, ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అబ్జర్వేషన్ పెట్టాలి. తర్వాత ఆ రీఫ్రేమ్ చేసుకోవాలి. మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రీఫ్రేమ్ చేసుకోవాలి. సో తర్వాత దీనికి ఆపోజిట్గా ఉన్న ఈ రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆపర్చునిటీస్ కానీ వీళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. ఆల్వేస్ బీ పాజిటివ్ అంటుంటారు వీళ్ళు. ఏమైనా జరగని పాజిటివ్గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా నాకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇందాకటి మైండ్ సెట్ వాళ్ళు వెళ్తే వాళ్ళకి అన్ని ఆపోజిటివ్గా కనిపించాయి కదా, వీళ్ళు వెళ్తే సోర్సెస్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను, మన ఛానల్ ఈ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాం. తర్వాత ఇంకా గ్రోత్ ఓరియంటేషన్లో వెళ్తుంటారు వీళ్ళు. వాళ్ళ ఓరియంటేషనే గ్రోత్ ఓరియంటేషన్ ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటంటే పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు కూడా పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది. పాసిబిలిటీస్ని, సొల్యూషన్స్ని వెతుకుతూ ఉంటారు.